తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తో టీడీపీ కుమ్మక్కు తనను కలిచివేసిందని ఆయన అన్నారు. పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు జగన్ వల్లే సాధ్యమవుతాయనే నమ్మకం ఉందని అన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. అంతకుముందు ఉమ్మారెడ్డి చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా కోరుకునేది పదవుల కంటే పరువు మర్యాదలు ఎక్కువ కోరుకుంటారు. అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితులు మాత్రం ఏ రాజకీయ పార్టీలో కూడా రాకూడదు. విశ్వసనీయత ఉండాలి. అయితే దురదృష్టం ఏంటంటే పార్టీలో ఈ ఎన్టీఆర్ పెట్టినట్టు సిద్ధాంతం, మౌలిక సిద్ధాంతం సామాజిక న్యాయం అనేది పూర్తిగా కొరవడింది. సామాజిక న్యాయం నుంచి దూరంగా వెళ్లిపోతున్న సందర్భంలో 2009 ఎన్నికల నుంచి నేను వారించాను. ఇది సరైన విధానం కాదండి. అన్ని వర్గాలని కలుపుకొని అన్ని వర్గాలకి సముచిత స్థానం కలుగు చేసినప్పుడే రాజకీయం సక్రమంగా ఉంటుందని. కానీ అది మరి పార్టీ